దేశంలో ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ కలెక్టర్ రూటే సపరేటు. ఆవిడకున్న రికగ్నిషన్ ఫాలోయింగ్ ఎవరికీ లేదు. ఆమె పేరు తీరు నార్త్ ఇండియన్లా ఉన్నా స్వతహాగా ఆమ్రపాలిది వైజాగ్. అచ్చమైన తెలుగింటి ఆడపడుచు. ఆమె తండ్రి ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్. దాంతో ఆమె చదువు అక్కడే సాగింది. ఆమ్రపాలి రియల్ లైఫ్ హీరో లాంటిది. జీవితంలో ఓ కలకని దాన్ని అక్షరాలా నెరవేర్చుకున్న ధీర వనిత ఆమె. ఐఏఎస్ కావాలనుకుని అహర్నిశలు శ్రమించి ఆ స్థానంలోకి ఎదిగింది. ఎందరికో రోల్ మోడల్గా నిలిచింది. ఆమె అక్షరాల ఈ తరం ప్రతినిధి. అధికారిక లాంఛనాలను సమూలంగా మార్చి ప్రజల గుండె చప్పుడుగా మారిన సిసలైన ఐఏఎస్ అధికారి ఖచ్చితంగా ఈమె. ఆమెకు సోషల్ మీడియాలో ఎంతో ఆదరణ, అభిమానం ఉన్నాయి. ఓ సమస్యను సమూలంగా పరిష్కరించి సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ ఓ ట్రెండ్ సృష్టించారామె. వృత్తికి వ్యక్తిగత జీవితానికి స్పష్టమైన విభజన పెట్టుకున్న వ్యక్తి ఆమె. వ్యక్తిగతంగా చక్కటి పుస్తకాలు చదువుతారు. అరుంధతి రాయ్ పుస్తకాలంటే ఆమెకు మరీ ఇష్టం. ప్రకృతితో ప్రతిరోజు మమేకమవుతూ ఉదయాన్నే ఉల్లాసంగా ఆరంభిస్తారు. ఫిట్నెస్ విషయంలో ఎంతో కేర్ఫుల్గా ఉంటారు ఆమె. పొద్దున్నే 2 ఇడ్లీ, మధ్యాహ్నం పప్పు కర్రీ నెయ్యితో కలిపి తింటారు. పూర్తిగా ఆమె వెజిటేరియన్. రాత్రి 2 చపాతీలు మాత్రమే తింటారు ఆమ్రపాలి. యోగా బాగా చేస్తారామె. 20 ఏళ్ల యువతిలా ఇప్పటికీ మెరిసిపోయే ఈ అందాల కలెక్టర్ అసలు రహస్యం చక్కటి మానసిక సమతుల్యత. దేనితో కలిపేసి నిర్ణయాలు గందరగోళపరుచుకోరు. ఇవాల్టి యూత్కు ఓ ఆదర్శప్రాయ మహిళా అధికారి విజేత ఖచ్చితంగా ఆమ్రపాలే. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.